మీకు తెలుసా? హిందూ పురాణాల్లోని ఈ కథ మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తుంది. భగీరథుడు తన పితృదేవతలను మోక్షానికి సాధ్యమైన మార్గాన్ని కనుగొనడానికి గొప్ప తపస్సు చేశాడు. అతని తపస్సుకు మెచ్చిన బ్రహ్మదేవుడు గంగానదిని భూమిపైకి తెచ్చేందుకు అంగీకరించాడు. గంగాదేవి భూమిపైకి రావడానికి సిద్ధపడింది, కాని ఆమె ప్రవాహం భూమిని ముంచెత్తుతుందని భయపడింది. భగీరథుడు శివుని వద్దకు వెళ్లి గంగాదేవిని ఆపమని ప్రార్థించాడు. శివుడు గంగాదేవిని తన జటాజుటంలో ఆపి ఆమె ప్రవాహాన్ని నియంత్రించాడు. గంగాదేవి శివుని జటాజుటం నుండి బయటకు వచ్చి భూమిపై ప్రవహించింది. భగీరథుడు గంగానదిని అనుసరించి తన పితృదేవతల ఆత్మలను మోక్షానికి చేర్చాడు. భగీరథుని తపస్సు మరియు శివుని కరుణ వల్ల గంగానది భూమిపైకి వచ్చింది. భగీరథుని కథ మనల్ని తపస్సు యొక్క శక్తిని గుర్తుచేస్తుంది. ఇలాంటి తెలుగు పురాణ కథల కోసం సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కండి.